ప్రైజ్ ది లార్డ్. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని తన రెక్కల కింద కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈ రోజు మీరు చర్చికి వెళ్ళారని ఆశిస్తున్నాను. ఈ రోజు మీరు వాగ్దానం తీసుకున్నారా? దేవుని వాగ్దానం కోసం ప్రతి జనవరి 1 కి దేవుని సన్నిధికి మనం పరిగెట్టి వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. ఈ రోజు ఆ వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనేది మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం. 2 కొరింథీయులు 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మనం ప్రతి జనవరి 1 కి తీసుకున్న వాగ్దానాలు చూసినప్పుడు చాలా సంతోషపడతాం. నిజానికి ఆ వాగ్దానాలు 2-3 రోజుల్లోనే మర్చిపోతా ఉంటాం. బైబిల్ నిండా కూడా అనేక వాగ్దానాలు మనకి కనపడుతూ ఉంటాయి. దేవుడు మనుషులతో, అబ్రాహాముతో కావచ్చు, ఇస్సాకుతో కావచ్చు, యాకోబుతో కావచ్చు, దావీదుతో కావచ్చు, కొత్త నిబంధనలు శిష్యులకు కావచ్చు, ఆయన వాగ్దానాలు చేశాడు. అండ్ చేసిన వాడు అవి నెరవేర్చడానికి సమర్థుడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయంట. క్రీస్తునందు ఉండడం అంటే సంఘమునందు ఉండడం. సంఘము యేసుక్రీస్తు వారి శరీరం. యేసుక్రీస్తునందు జీవించినంత కాలం బైబిల్లో దేవుడు మనుషుల పట్ల చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. అది మనుషులకు అసాధ్యం కావచ్చు, దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలప్పుడు కుమారుని ఇచ్చాడు. రమారమి 100 సంవత్సరాలప్పుడు కూడా అబ్రహాము తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నా యొక్క దేవుడు నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని తన విశ్వాసం తేద తనను తను బలపరుచుకున్నాడు. ఈ రోజు కూడా ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయి ఉండొచ్చు, వాగ్దానాలు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మరలా జ్ఞాపకం చేసేది ఏంటంటే మీరు క్రీస్తునందు జీవించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్తున్నాడు. యేసు క్రీస్తులో ఉంటే శిక్షా విధిని కొట్టివేసి ఆయన చేసిన వాగ్దానాలు అసాధ్యమైనవి, మనుషులకు అర్థం కానివి, ఆశ్చర్యకరమైనవి, పాలు తేనెలు ప్రవహించే దేశం భూమి మీద లేదు అనుకున్నారు. కానీ అలాంటి దేశాన్ని స్వతంత్రింపజేశాడు. మనకు కూడా ఈ జనవరి 1 రోజు తీసుకున్న వాగ్దానాలు అన్నిటిని కూడా ఆయన క్రీస్తునందు మనం కొనసాగుతున్న కొలది, మనం దేవుని యొక్క సంఘంలో కొనసాగుతున్న కొలది వాగ్దానములు నెరవేర్చబడును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. దేవుడు మీ వాగ్దానాలను నెరవేర్చును గాక. God bless you all. Once again, wish you a happy new year 2024. God bless you. Praise the Lord.